ఒక చిన్నారి ఆడుకుంటూ అనుకోకుండా ఒక సేఫ్ లాకర్ లోకి వెళ్తుంది. అది తెలియని తండ్రి పనుల్లో ఉండగా లాకర్ తలుపు మూసుకుపోతుంది. లోపల చీకటిగా ఉండడంతో పాప ఏడవడం మొదలు పెడుతుంది. తండ్రి పరుగున వచ్చి పాస్వర్డ్ కొడతాడు, కానీ అది రాదు. తన భార్య ఆ పాస్వర్డ్ మార్చిందని అతనికి అర్థమవుతుంది. వెంటనే తన భార్యకు ఫోన్ చేయగా ఆమె ఫస్ట్ లవ్ ఫోన్ ఎత్తుతాడు. అతని తండ్రి చేస్తున్న పరిశోధన పత్రాలను ఇస్తేనే ఫోన్ ఇస్తానని బ్లాక్మెయిల్ చేస్తాడు. చివరికి భార్య ఫోన్ మాట్లాడినా తన భర్త డబ్బు కోసం అబద్ధం చెప్తున్నాడని, పాప లోపల ఉందనే మాట నాటకమని నమ్మదు. ఫోన్ పెట్టేస్తుంది. మరోవైపు రెస్క్యూ టీం వచ్చి లాకర్ను పగలగొట్టడానికి ప్రయత్నించింది, కానీ అది చాలా శక్తివంతమైన యాంటీ జెఫ్ట్ పరికరం కావడంతో వీలు కాదు. పాస్వర్డ్ కొట్టడానికి ఒకే ఒక అవకాశం మిగిలి ఉంటుంది. లోపల ఆక్సిజన్ శాతం 12% పడిపోతుంది. దిక్కుతోచని తండ్రి నేరుగా యోగా స్టూడియోకి వెళ్తాడు. అక్కడ తన భార్య యోగా ఇన్స్ట్రక్టర్ ఆమె పాత ప్రేమికుడే అని చూసి షాక్ అవుతాడు. అతను కూడా భార్యను తప్పుదోవ పట్టిస్తూ ఇదంతా డబ్బు కోసమేనని నమ్మిస్తాడు. భార్య మొండిగా పాస్వర్డ్ ఇవ్వనని చెప్తుంది. చివరికి తండ్రి ఆ సేఫ్ లాకర్ నే యోగా స్టూడియోకు తీసుకొస్తాడు. రెస్క్యూ టీం గుర్తింపు కార్డులు చూశాక కూడా ఆమె అది ఫోర్జరీ అని నమ్మదు. తన భర్తను తప్పు అని నిరూపించడానికి తానే పాస్వర్డ్ కొడుతుంది, కానీ తప్పుగా ఎంటర్ చేయడంతో సేఫ్ లాకర్ పూర్తిగా లాక్ అయిపోతుంది. ఆ పాప ప్రాణాలతో బయటపడుతుందా? తన భార్య చేసిన ఈ ఘోర తప్పిదాన్ని ఆ తండ్రి క్షమిస్తాడా?